నేను మరియు సోమా మహేష్ గారే అసలు వాల్ట్ అనే కార్యక్రమాన్ని ఆ రోజు మొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది వేములవాడలో. మరి ఆనాటి నుంచి వారి వృత్తిరీత్యా బిజీ అయిపోయారు. ఈసారి గంప గారు ప్రెసిడెంట్ అవుతున్నారు అనగానే ఈసారి నా సర్వీసెస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఉంటాయని ముందుకొచ్చి ఈసారి అన్ని వార్డులకు కూడా సోమా మహేష్ గారిని మరి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. వారు కూడా తన ప్రావీణ్యాన్ని కూడా మన సభ్యులందరినీ చూస్తున్నారు. వారు యూనివర్సిటీలో ఇక్ఫా యూనివర్సిటీ హైదరాబాద్ గండిపేట దగ్గర ఉంది, దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ ప్రొఫెసర్గా వారు పనిచేస్తూ ఉన్నారు. అలాగే జూనియర్ ఛాంబర్లో కూడా ప్రెసిడెంట్గా కూడా పనిచేసి ఉన్నారు. మరి వారికి మరొకసారి మీ అందరి అలాగే మరొక ట్రైనర్ సునీల్ గుప్తా, ఈ వరంగల్ దగ్గర ఉన్న మరిపేట బంగ్లా వారి గ్రామం. మరి అక్కడి నుంచి చాలా ఎంగేజ్లోనే మరి ట్రైనింగ్స్ వైపు వైశ్యుల పిల్లలు రావాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. మరి అప్కమింగ్ ట్రైనర్స్కి అవకాశం ఇవ్వాలన్న భాగంగా ఈసారి ప్రెసిడెంట్ గారు సునీల్ గారిని కూడా ఈసారి మనందరికీ చేస్తా ఉన్నారు. మరి మాకు మీ మీటింగ్ ఆల్రెడీ ఒకసారి వచ్చి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు అక్కడ 203 క్యాబినెట్ మీటింగ్ రోజు. మనకి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి మా మిత్రులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ని ఒక చక్కని స్థితిగతి ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మా కో గవర్నర్ వాసవి ఆగిరి వెంకటేష్ గారు, అలాగే చక్కని రచనా శైలి కలిగి హావభావాలని చక్కగా వ్యక్తం చేయగలిగినటువంటి వ్యక్తి మహేష్ గారికి, మరొక యువకరణం సునీల్ గుప్తా గారికి, మరి మన జిల్లా గవర్నర్ చక్కగా ఈ జిల్లాని అందరితో స్నేహ పరిమళాలతో ప్రతి నాయకుడు సుశిక్షితుడిగా ఎదిగి చక్కని భావాల్ని సంతరించుకొని నాయకత్వ లక్షణాలని పెంపొందించుకొని ఇటు మన సంస్థలోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా మంచి వ్యక్తిత్వాన్ని విస్ఫూర్జితంగా నిలపగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడ పొందడానికి ఈ వేదిక మనకి చాలా అవసరంగా కనబడుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ 2 రోజులు ఇక్కడ తర్ఫీదు పొందితే చాలా చక్కని జీవితాన్ని భవిష్యత్తులో పొందగలరు. అటు అది మీ వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, లేకపోతే ఇంట్లో గృహిణిగా కావచ్చు, ఏదైనా సరే మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని చక్కగా ప్రతిస్పందించే రకంగా మనల్ని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక వేదిక. అటువంటి వేదికలో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చక్కని విజ్ఞానాన్ని అందించాలని, దాన్ని మీరు పొదిగిపుచ్చుకొని మంచి భవిష్యత్తుని పొందాలని కోరుకుంటున్నాను. మీరు ఆ వార్తను చూస్తే ఇంగ్లీషు తెలుగు 2 కలిపి చూసుకుంటే విజ్ఞానాన్ని అందించేటువంటి లాఫుల్ ట్రైనింగ్ మన ఆర్గనైజేషన్లో చట్టపరంగా తీర్చిదిద్దబడినటువంటి ఒక ట్రైనింగ్ ఇది, లేదా లవబుల్ ట్రైనింగ్. మీరు వింటే ఇవాళ రేపు ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు ఈ వార్డులో ప్రవేశిస్తాము అనేటువంటి భావన కలిగించేటువంటి వేదిక. కాబట్టి మీరందరూ అటువంటి విజ్ఞానవంతులుగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా స్వాగతం. మరి సంకల్ప యాత్ర పుణ్యం అని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ అన్ని క్లబ్లు తిరగడం వల్ల, అలాగే కార్డ్స్ అని చెప్పి ఐఈసీ ఆఫీసర్ని గంప నాగేశ్వరరావు గారిని పంపించడం వల్ల, ఈ స్టార్ క్లబ్ల వల్ల మన జిల్లాలో కూడా మంచి ప్రయోజనం కలిగింది. మరి ఎప్పుడూ లేనటువంటి అన్ని క్లబ్లు మన జిల్లాకు వచ్చినాయి. అది రికార్డుగా నేను భావిస్తున్నాను. 26 క్లబ్లు వచ్చినాయండి. కొత్త క్లబ్లు 26 క్లబ్లు, దాంట్లో 18 క్లబ్లు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా 8 క్లబ్లు కూడా ఇవాళ రేపట్లో ఈ నెలలో జరిగిపోతాయి. అట్లాగే ఈ వాటర్ కార్యక్రమం వచ్చేప్పుడు మరి మన గురువు గారు చెప్పినట్టు తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మన భవిష్యత్తులో మనం ఎలా అభివృద్ధి చెందాలి, నాయకుడిగా ఎలా ఎదగాలి, మనం డబ్బు సంపాదించడం ఎలాగా, అన్ని ప్రతి నిత్యం జరిగే వాటన్నిటి కోరుకుంటే దయచేసి మనం ఎంత సైలెంట్గా ఉంటే ఈ కార్యక్రమం అంత బాగా సక్సెస్ అవుతుంది, అందరికీ అంత డీప్గా మనం ఇన్వాల్వ్ అవుతాం. దయచేసి ఇక్కడ ఉన్న అందరూ మంచివాళ్ళే, సైలెంట్గా ఉండేవాళ్ళే కనిపిస్తున్నారు. దయచేసి ఎంత సైలెంట్ మెయింటైన్ చేస్తే అంత జాగ్రత్తగా అయిపోయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సక్సెస్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం
క్లబ్లు ఓపెన్ అయిపోతాయి డెఫినెట్గా. రెండో ఆలోచన లేదు. 365 క్లబ్స్ ఓపెన్ అయితే ఒక సంవత్సరంలో, అంటే ఎవ్రీ డే ఒక న్యూ క్లబ్ ఓపెన్ అయినట్టు కిందే లెక్క కిందికి ఈ సంవత్సరం రాబోతా ఉంది. మరి అటువంటి గొప్ప సంవత్సరంలో మీరు అందరూ ప్రెసిడెంట్లుగా, సెక్రటరీలుగా, జోన్ చైర్మన్లుగా మీరు అందరూ మరి ఈ సంవత్సరం ఉన్నందుకు యూఆర్ ఆల్ లక్కీ. హిస్టరీ సృష్టించబోతా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంటింటికి వాసవి. కొత్త మెంబర్స్ని వాసవిలోకి తీసుకురావడానికి ఇంటింటికి వాసవి. మరి అంత లోపల మీరందరూ కూడా ఇంటింటికి వాసవిలో ఇంకా కొత్త వాసవిని మన మూమెంట్ తీసుకొస్తారని, వారు ఏదైతే కళ కంటున్నారో 1,00,000 మెంబర్షిప్ నా కళ అని కంపాలని ఏదైతే అనుకుంటున్నారో 3 నెలల్లోనే 50,000 సాధించారు. మేమందరం 39 బట్టి మళ్ళీ గ్రహణము, లేట్ స్టార్ట్, మళ్ళీ స్నానం ఇవన్నీ ఉన్నాయి, ఈ ఎక్స్ట్రా ఇవన్నీ. కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం ఎట్లా ఏ ప్రోగ్రామ్ తీసుకోగలుగుతామో దాని ప్రకారం మనం తీసుకుంటాం. దగ్గర ఆల్ 4 దగ్గర ఆల్ 5 ఉంటుంది. 2 3 అను 3 ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటే నంబర్ చెప్పండి. 2 3 రాత్రి చేస్తారు మరి దగ్గర రైట్ 4 నంబర్ 4 నంబర్ 5 నంబర్ అంటే ప్రతి గ్రూప్ లో ఒక లేడీ క్యారెక్టర్ ఉందా లేదా అని చూస్తున్నా. మళ్ళీ డ్రామా అంటే రొమాంటిక్ అంటే లక్కీ డూ అండి మా గ్రూప్, మళ్ళీ లక్కీ డూ అండి అట్లా ఉండదు. ఆవేశపడుతూ ఇప్పుడే వచ్చినాం. ఒక్క నిమిషం అట్లా ఉండదు. ఇప్పుడు కాదు ఈ 10 మంది కలిసి డిసైడ్ చేయాలి. ఒక్క ఆయన చెప్తే మిగతా వాళ్ళు ఏంటరా చంద్రముఖి అని పెట్టిన అనుకోండి, ఆ గ్రూప్ వాళ్ళందరూ ఏమనాలి? అట్లుండాలి. ఆ పేరుకు తగ్గ పాట ఉండాలి. ఏముండాలి? పాట. గ్రూప్ పేరు, గ్రూప్ కు పాట, గ్రూప్ కు కలర్. ఏ కలర్ అనుకుంటారో మీ ఇష్టం. మీ అందరు గ్రూప్ మెంబర్స్ దగ్గర ఏ డ్రెస్ ఉందో చూసుకుని ఆ కలర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ 10 మంది కలిసి ఒక 5 నిమిషాలు స్టేజ్ మీద డ్రామా చేయాలి. ఏం డ్రామా? జై వాసవి. ఎవరు బ్రేక్ఫాస్ట్ ఒకటి మనము సృష్టించాము వాస్తవి. ఓకే, నేను చెప్పేది అందరు వింటున్నారా? చెప్పేది చేస్తారా? రెడీ? ఒక చిన్న ఎక్సర్సైజ్. అంటే అందరూ లెఫ్ట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ తిరగండి. రైట్? ఏం చెప్తే పండు, ఫ్రూట్ పేరు. ఓకే, వెజిటబుల్ పేరు, కలర్ పేరు చెప్తే రైట్ సైడ్ తిరగండి. చిన్న ఎక్సర్సైజ్. మీకు కొంతమంది బాడీలు తిరగవు, ట్రై చేయండి. చెప్తాను. రైట్? ఓకే, మ్యాంగో. వెరీ గుడ్, అందరు వింటున్నారు తెలిసిన పేరు. రైట్. బ్రింజాల్. ఓకే, గ్రేట్, చాలా బాగుంది ఎక్సైజ్. రైట్ అంటే స్ట్రైట్ వచ్చేసి. ఓకే, కుకుంబర్, దోసకాయ. అబ్బా, అందరికి వెజిటబుల్ పేరు తెలుసు. కుకుంబర్, దోసకాయ. రైట్. ఓకే, స్ట్రైట్. రైట్ అంటే స్ట్రైట్. ఓకే, నెక్స్ట్ జామ పండు. అయ్యో, వినట్లేదు అందరు. జామ పండు అంటే లెఫ్ట్. ఓకే, రైట్. అందరు వింటున్నారు కదా ఇప్పుడు? రెడీ? నెక్స్ట్
సత్తిపండు. వెరీ గుడ్, వెరీ గుడ్. సత్తిపండు అంటే స్ట్రైట్ ఉండాలి. సత్తిపండు అంటే స్ట్రైట్ ఉండాలి. ఓకే, రైట్. మ్యాంగో, బ్రింజాల్, స్ట్రైట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వింటున్నారా అందరూ? ఆరెంజ్, ఆరెంజ్. అదే మీరు వింటున్నారో లేదో అని చెప్పి చెక్ చేశాను. ఓకే, రైట్. యు ఆర్ ఆల్ విత్ మీ? ఇంతకుముందే మన ఆగి వెంకటేష్ గారు చెప్పారు, మనలో నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. మన వ్యక్తిత్వం నిర్మాణంలో మొదటి నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. నాయకత్వం అంటే ఆయన చెప్పాడు, స్టేజ్ లెక్కి స్పీచ్లు ఇవ్వడం అవి కాదు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఎ లీడర్ బై అవర్ సెల్ఫ్. ఇప్పుడు మన లేడీస్ ఉన్నారు, వాళ్ళు మన ఫ్యామిలీని నడిపిస్తున్నారు, హౌస్ ని. దట్ ఈస్ లీడర్షిప్. మనము మన బిజినెస్ ని నడిపిస్తున్నాం, దట్ ఈస్ లీడర్షిప్. మనని మనం నడిపించుకుంటాం, దట్ ఈస్ ఆల్సో లీడర్షిప్. లీడర్షిప్ లో ఫస్ట్ అధ్యయనము స్వయం విశ్లేషణ. స్వంత విశ్లేషణ నుండి స్వయం విశ్లేషణ. స్వయం విశ్లేషణ అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. అంతకుముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. హార్లే డేవిడ్సన్ బైక్ గురించి ఎవరైనా విన్నారా? ఆల్రెడీ ఎక్కాను. వినడం కాదు, ఎక్కాను. నడిపించావా? వెరీ గుడ్, వెరీ గుడ్. హార్లే డేవిడ్సన్. పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్. బృందావనం క్లబ్. బృందావనం క్లబ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. హార్లే డేవిడ్సన్. హైదరాబాద్ లో షోరూమ్ వచ్చిందండి, ఒక 2 years అవుతుంది. అందులో చీపెస్ట్ బైక్ 9 లక్షలు 10 లక్షలు ఉంటుంది. కాస్ట్లీ బైక్ వచ్చి 30 లక్షలు ఉంటుంది. హార్లే అంటే హెచ్డి అంటారు, హార్లే డేవిడ్సన్. ఒకతడు హార్లే డేవిడ్సన్ బైక్ కొన్నాడండి. అందులో బెస్ట్ 30 లక్షల బైక్ కొని హైవే మీద నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఒక మంచి కాస్ట్లీ వస్తువు ఎవరు కొన్నది మనం కొంటే వెతికి వాళ్ళకి చూపించుకోవాలి అన్నట్టు అనుకున్నాడు. నార్మల్ గా నేనైనా అదే చేస్తాను, ఎవరైనా సీమ కాదు. సో ట్రైన్ లో వెళ్తున్నాడు అతడు. ట్రైన్ లో వెళ్తుంటే మన టీటీ వస్తాడు కదా, నార్మల్ గా టీటీ వచ్చి ఏం చేస్తాడు? హలో, ఏం చేస్తాడు? టికెట్ అంటే డబ్బులు అయితే లేకపోతే అని తెలుసు. అబ్బా, చాలా నాలెడ్జ్ ఉందండి. ఓకే, ఒకసారి చెప్పండి, చెప్పండి. సో అయితే ఇక్కడ మంచిగా 6 పాకెట్స్ ఉన్న జీన్స్ ఉన్నాయి. స్టైల్ ఇవ్వలేదు. 6 పాకెట్స్ ఉంటాయి. 6 పాకెట్స్ జీన్స్ జోబులో పెట్టినారు. ఇక్కడ చూస్తాను, అక్కడ చూస్తాను, ఎక్కడ చూసినా టికెట్ దొరకదు అనమాట. టికెట్ దొరికితే తీసి చూస్తాడు. ఇక వీడు అనుకుంటాడు ఇక టికెట్ ప్రయాణం, టికెట్ లేకపోతే 500 ఫీ, లేకపోతే 3 నెలలు జైలు శిక్ష. బట్ ఆ టీసీ చెప్తాడు, సార్ నేను టికెట్ కొన్నాను కానీ నాకు దొరకట్లేదు అని అంటాడు. ఆ తర్వాత మరి టీసీ చూస్తాడు, చాలా వయసులా కనబడుతున్నాడు, చాలా సింపుల్ గా జ్ఞానం కూడా అంటాడు, కొనే ఉంటాడు వీడు, చాలా సిన్సియర్ పిల్లలాగా. ఇవి భయపడుతుంటాడు. అరే బాబు, నువ్వు టికెట్ కొనే ఉంటావు, నువ్వు వాత్సల్యాన్ని అయి ఉంటావు, నేను నీకేమి ఇదేనా అంతెందుకు భయపడుతున్నావు అని అంటాడు. నేనేమైనా పనిష్మెంట్ అయ్యాను, ఫైన్ అయ్యాను, వైశాఖ క్లాస్, వాసవి క్లాస్. సో మీ గురించి మీరు చెప్పండి. ఫస్ట్ మీ పేరు, క్లబ్ నుంచి, తర్వాత మీ గురించి మీరు చెప్పండి. జై వాసవి అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు వాసవి దోపుకుంట్ల అంజనాదేవి. మా వారి పేరు దోపుకుంట్ల నరేంద్ర. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. నాది క్లబ్ పేరు వాసవి వనిత విద్యాధర్పురం అండి. మా బాబు పేరు లోహిత్ కుమార్, పాప పేరు సువర్ణ. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, పాప 7th క్లాస్ చదువుతుంది. నాకు సేవ దృక్పథం అంటే చాలా ఇష్టం. ఇది మీద నేను ఈ క్లబ్ లో పుస్తకం తీసుకోవడం కూడా జరిగింది. అట్లాగే నేను ఏదైనా అనుకున్నా కూడా అది సాధించాలంటే ఎంత కృషి చేయాలో అంత కృషి నా వంతు సహకారం వరకు నేను అందించి చేయగలుగుతాను. అంతేకాకుండా నేను ఒక 20 మంది కలిసి ఒక గ్రూప్ గా మేము పూజా కార్యక్రమాలను కూడా చేస్తామండి. అంటే సేవ కావాలి, ప్లస్ భగవంతుడి సేవ కూడా ఒక సేవా కార్యక్రమే. అంతేకాకుండా నేను కిట్టి పార్టీస్ అంటే ఎంజాయ్మెంట్ కూడా కావాలి, ఆ వేలో కూడా నేను ఉన్నాను. అంతేకాకుండా నా ఇల్లు, నా పిల్లల్ని చూసుకుంటున్నాను. అలా అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి వచ్చాను సార్. ఆమె
వాస్వి జెడ్సీ మా జోన్ చైర్పర్సన్. తను వచ్చేకి చాలా లో పార్టిసిపేట్ చేస్తుంది. మా జెడ్సీ కింద తను ఎంతమందికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తుంది. అంతేకాకుండా ఈవెంట్స్ కూడా తను ఆర్గనైజేషన్ చేసింది సార్, చాలా సక్సెస్ఫుల్ గా చేసింది. తను ఇంట్లో కూడా క్యాపబిలిటీ బాగా చేస్తారు. తన బిజినెస్ లో వాళ్ళ వారికి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అంతేకాకుండా తను వాళ్ళ అత్తగారిని తన దగ్గర ఉంచుకొని భగవంతుడి సేవ బయట సేవ కాకుండా పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు. తను అక్కడ వాళ్ళ ఇంట్లో తన అత్తగారిని కూడా చాలా బాగా చక్కగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా క్లబ్ పరంగా కూడా తను ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు, వాళ్ళ క్లబ్స్ జోన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫాస్ట్ త్వరగా ఉండేట్టుగా చూస్తారు. నాకు వెరీ గుడ్, వెరీ గుడ్. బాగానే చెప్తున్నారు. వాళ్ళ నుంచి మీరు వాళ్ళకి పార్టీ ఇవ్వాలండి. ఆల్రెడీ అది చాలా సంతోషపడుతుంది పార్టీ ఇస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు గణేష్ శ్రీనివాస్ అండి. మన గురించి మనం చెప్పాలి అని సారంగానే అసలు మన గురించి ఏముంటుందా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తే చాలా ఉంటుంది. మన గురించి మనకన్నా పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి అందరికీ తెలిసిన మ్యాటర్ మనకు తెలుసు, కానీ అది మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. నేను యాక్చువల్గా 9th క్లాస్ వరకే చదువు ఆపేశానండి. చిన్నప్పుడు మేము చాలా పూర్ అండి. కరెక్ట్గా చెప్పాలంటే చాలా చిన్న వయసులో 5 years బిలో 10 years అప్పుడు